హాయ్ ఆల్, మీరందరూ నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వీడియోస్ పెట్టడం ఆపేశాను. ఎందుకా ఏంటా అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంది కదా. మా చెల్లిది గోల్డ్ వీడియో పెట్టాను, దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. అవన్నీ కూడా రిప్లై ఇస్తాను, రిప్లై వీడియోస్ కూడా చేస్తాను. అసలు కారణం ఏంటో చాడీలు చెప్పుకుందాం రండి. యాక్చువల్గా మేము పాలకొల్లో ఉన్నప్పుడే మా అమ్మాయికి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి కాల్ వచ్చింది. ఇంకంతేనండి, మళ్ళీ రీనీట్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి హడావిడిగా బయలుదేరి పాలకొల్ నుంచి అయితే వచ్చేసాం. కాకపోతే వచ్చేసే ముందు దేశాలమ్మ జాతర జరుగుతుందన్నమాట పాలకొల్లో. అమ్మవారి జాతర జరుగుతున్నప్పుడు అలా వచ్చేయకూడదు కాబట్టి ఒక రోజు ఉండి జాతర చూసుకొని అప్పుడు బయలుదేరి తిరిగి వైజాగ్ వచ్చామన్నమాట. ఆన్ ది వే ఏమేమి చూసాం ఏమేమి చేసామనేది అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను. కాకపోతే పిల్లలు పంట ఎక్కాలని అడిగారు నరసాపురంలో. సరే అని పిల్లలు నరసాపురం తీసుకెళ్ళి అక్కడ మా వారు చిన్నప్పుడు తినేవారటండి పరోటా విత్ పాయ, చాలా ఫేమస్ అంట. ఆ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించారు. ఇంకొక రోజు ఆగి అవన్నీ చూసుకుంటూ అలా మెల్లగా వైజాగ్ చేరుకున్నామన్నమాట. ఇక్కడ చూసారా, నరసాపురం గోదావరి దగ్గరికి వచ్చాం పంట ఎక్కుదామని చెప్పేసి. మా అమ్మాయి మురారి సినిమా చూసినప్పటి నుంచి అడుగుతుందండి పంటి 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 అని. సరే అని చెప్పి సరదాగా పిల్లల్ని అయితే తీసుకొచ్చాము. పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యి ఏవో కొన్ని రీల్స్ అయితే చేసుకున్నారు. ఆ రీల్స్ అన్నీ కూడా షార్ట్స్లో వచ్చాయి, మీరు చూసే ఉండొచ్చు. లంగావని కుట్టడం అవన్నీ అయితే నేను పెట్టాను. ఇదిగోండి పంట అయితే వచ్చేసింది. ఇంకా మేము ఎక్కామన్నమాట పంటి. సరదాగా చాలా అంటే చాలా బాగుంది జర్నీ అయితే మాత్రం. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. చూసారా మా గోదారమ్మ, కోనసీమకి అందం గోదావరి, కొబ్బరి తోటలు ఇవే కదా. ఎంత అందంగా ఉందో. రోజు క్లైమేట్ కూడా బాగుందండి, చాలా క్లియర్గా ఉంది సన్. ఇదిగోండి మా బుడ్డి పిల్లలు ఇద్దరు లంగావనీళ్ళు కట్టుకొని చక్కగా రీల్స్ చేసుకొని చాలా అంటే హ్యాపీగా స్పెండ్ చేసాం. యాక్చువల్గా మార్నింగే మేము ఇంట్లో వచ్చేటప్పుడే మా చెల్లి ఏం చేసిందంటే మళ్ళీ బయట ఫుడ్ బాగుంటుందో లేదో అని చెప్పేసి నూడిల్స్ చేసి తీసుకొచ్చిందనమాట. సో ఇంకా కాసేపు ఇలా గోదావరిలో ఆడుకొని అలాగ మా తోటకెళ్ళి ఇదిగోండి మా తోటకు వచ్చేసాము. ఇక్కడ కొబ్బరి బొండాలు రైతు అయితే కొబ్బరి బొండాలు తీసి పెట్టారనమాట. రాగానే కొబ్బరి బొండాలు తాగేసి అలా చెరువు ఉంటుంది మా తోటలో. చక్కగా సన్నజాజి మొక్కలు, ఇంకా సపోటా మొక్కలు, గన్నేరు మొక్కలు ఇవన్నీ ఉంటాయి చెరువు చుట్టూ. ఇంకా అవన్నీ నేచర్ని కాసేపు ఎంజాయ్ చేసాము. యాక్చువల్ పొలాలు అయితే మాత్రం కోతలు అయిపోయాయి అనమాట. అందుకే పచ్చడి పొలాలు అనేది ఏది లేవు, ధాన్యం అంతా ఎత్తిపోసారు. సో పొలాలు అందుకే చూపించలేదు. ఇంకా తోటలోనే మేము తెచ్చుకున్న నూడిల్స్ తినేసి, ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అండి, పెద్ద ఆడపడుచు వాళ్ళు అక్కడే దగ్గరలోనే ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మీరు అనుకోవచ్చు ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట తిన్నారేంటి అని. మా పెద్ద ఆడపడుచుకి హెల్త్ బాగాలేదు, పెద్ద ఆవిడనమాట బాగా. సడన్గా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మేము ఇంకా బయట తినేసి వెళ్ళి ఇలా ఆన్ ది వే దగులూరులో చాలా ఫేమస్ అండి ఈ ఎడ్ల బళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో కమెంట్ చేయండి. ఈ ఎడ్ల బళ్ళు అయితే తీసుకుందామని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళాము. అయితే మా వారు అన్నారనమాట, ఎవరికైనా కావాలంటే కూడా పంపించవచ్చు అని వాళ్ళు చెప్పారు. సో ఈ ఐడియా అయితే బాగుంది, మనలాగా కావాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం సెండ్ చేయొచ్చని వీడియో అంతా తీసానమాట. కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ పాలకొల్లు మార్తి హాల్ దగ్గర దిబ్బరొట్లు ఎవరైనా తినుంటే అది కూడా కమెంట్ చేయండి. చాలా అంటే చాలా ఫేమస్ అండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీరు వీడియోస్లో కూడా చూడండి, అంటే మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆఖరికి అంటే సినిమా యాక్టర్స్ కూడా వచ్చి తింటారనమాట, అంత ఫేమస్ అనమాట. ఇక్కడ భలే బాగుంటుందండి. పైన కింద కూడా నిప్పులు వేసి కాలుస్తారనమాట. మన దమ్ బిర్యానీ ఎలాగో అలా దమ్ దిబ్బరొట్టి అని చెప్పొచ్చు దీన్ని. చూసారా ఎలా కాలుస్తున్నారు, చక్కగా ఎర్రగా కాలుతుంది, క్రిస్పీగా ఉంటుంది. చట్నీలు కూడా సూపర్ ఉంటాయండి, శనగపిండి చట్నీ, నిమ్మకాయ కారం అవన్నీ వేసిస్తారు. ఇది పాలకొల్లు ఎక్కడ ఉంటుందంటే పాలకొల్లు మారుతి హాల్ అంటే సినిమా హాల్ ఉంటుంది, ఆ సినిమా హాల్ పక్కన మారుతి క్యాంటీన్ అని ఉంటుందన్నమాట. ఇదేమో పాలకొల్లు పెద్ద గోపురం అంటారు. క్షీరారామలింగేశ్వర స్వామి గుడి తెలుసు కదా పంచారామాల్లో, సో ఆ గుడి అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అలాగా రావులపాలెం వచ్చాము. ఇప్పుడు ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు. నేను షార్ట్లో పెట్టాను, మా చెల్లి రకరకాలు వండి పెట్టింది మాకు, మేము వచ్చామని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా అక్కడ మధ్యాహ్నం భోజనం చేసామన్నమాట. ఊరు వెళ్తే ఇంతేనండి, అందరినీ పలకరించుకుంటూ చూసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఎప్పుడో కానీ వెళ్ళాం కదా. అంటే ఇదివరకు చాలా ఎక్కువ వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలకి చదువుల నిమిత్తం అవ్వట్లేదన్నమాట. సో చాలా రోజుల తర్వాత వెళ్ళామని చెప్పి ఇంకో అందరినీ పలకరించుకుంటూ అన్నీ చూసుకుంటూ అలా వచ్చాం.
ఇంకా రావులపాలెం నుంచి మళ్ళీ బయలుదేరి వైజాగ్ వస్తూ నాకు మొక్కలు పిచ్చి కడియం ఆగాం. మా వారితోటి ఫుల్గా షాపింగ్ చేయించాను. యాక్చువల్గా ఎందుకు ఆగానంటే మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్స్ కావాలండి నాకు ఇంట్లో. సో ఆ స్టాండ్స్ తీసుకుందామని చెప్పేసి, మొక్కలు అయితే మనకి వైజాగ్లో కూడా దొరుకుతాయి, ఆ స్టాండ్స్ ఇక్కడ బాగుంటాయి అన్నమాట. అదైతే తీసుకున్నాను. అది నేను షార్ట్లో చూపిస్తాను ఏం స్టాండ్ తీసుకున్నాను ఏంటి అనేది. చూసారా ఎంత బాగున్నాయి కదా స్టాండ్స్ అనేవి. ఇలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని మళ్ళీ కొంచెం రీమోడలింగ్ కూడా చేశాను, ఆ వీడియో అంతా పెడతాను మీకు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అలా మెల్లగా కడియం చూసుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ చాలా రోజుల తర్వాత అయితే మేము ఫ్యామిలీ ఇలా వెళ్ళాము. ఇంకా అలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ రాత్రికి అయితే వైజాగ్ రీచ్ అయిపోయామండి. ఏదైనా సరే మన ఇంటికి వచ్చి పడిపోతే ఆ హాయే వేరండి. ఇంతకీ నీట్ ఎగ్జామ్ మీ అమ్మాయి రాస్తుందా, మీరు రాస్తున్నారా, ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నీట్ కోసం అయితే వచ్చేసాం, కానీ ఇల్లు రెనోవేషన్ వర్క్ జరిగిందండి. చాలా అంటే చాలా కచట కచట అయిపోయింది. ఈ రోజే కొంచెం తేరుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ మీరు అందరూ అడిగినట్టుగా ఆ గోల్డ్ వీడియోస్లో చాలా డౌట్స్ అడిగారండి. కమెంట్స్ ఉన్నాయి, కమెంట్స్ కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఆ పిక్స్ అవి క్లియర్గా పెట్టమన్నారు, దాని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం. ఈ రెనోవేషన్ వర్క్ సంబంధించింది, మా కిచెన్ అంతా ఎట్లా చేశాము, ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఉండనా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.